సో, హాయ్ హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్న క్వెషన్ ఏంటంటే, ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి డిక్లరేషన్ ఫార్మ్ ఎవరు ఫిల్ చేయాలని అయితే అడుగుతున్నారు. సో, ఇది చాలామంది స్టూడెంట్స్ అయితే అడగడం జరిగింది. సో, దీనికి సంబంధించి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో, ఎవరు స్కిప్ చేయకుండా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అయితే అర్థం అవుతుంది. సో, కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఏపీ ఎంసెట్ 2025 ఎగ్జామ్స్ ఎలిజిబిలిటీ పొంది, అలాగే ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ కూడా పాస్ అయిన స్టూడెంట్స్ జూలై 6వ తేదీ నుండి అఫీషియల్ ఎంసెట్ వెబ్‌సైట్‌లో డిక్లరేషన్ ఫార్మ్ పూర్తి చేసి సబ్మిట్ చేయాలని ఏపీ ఎంసెట్ 2025 కన్వీనర్ గారైతే ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో, కొంతమంది స్టూడెంట్స్‌కు ఏపీ ఎంసెట్ 2025 ఎగ్జామ్స్‌లో రాసిన కూడా ర్యాంక్ రాని స్టూడెంట్స్‌కు ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించడం కష్టం కాబట్టి, అలాంటి స్టూడెంట్స్‌కి కూడా ఇంకొక అవకాశం ఇస్తూ వాళ్ళ యొక్క ఇంటర్మీడియేట్ మార్క్స్‌ను, అలాగే ఇతర అన్ని డీటెయిల్స్‌ని కూడా డిక్లరేషన్ ఫార్మ్‌లో ఎంటర్ చేసి సబ్మిట్ చేసే విధంగా జూలై 6వ తేదీ నుండి టైం అయితే ఇచ్చారు. సో, కాబట్టి మనకి ఏపీ ఎంసెట్ 2025 ఎగ్జామ్స్‌ని రాసిన ప్రతి ఒక్కరు అఫీషియల్ వెబ్‌సైట్‌లో డిక్లరేషన్ ఫార్మ్ ఓపెన్ చేసి మీ యొక్క డీటెయిల్స్‌ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సో, మీ యొక్క డౌట్ ఇక్కడితో క్లారిఫై అయిందనుకుంటున్నాను. సో, మీకేమన్నా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అయితే తెలియచేయండి. సో, నేను వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే మన ఛానల్ కమ్యూనిటీలో కూడా జాయిన్ అవ్వడానికైతే ట్రై చేయండి. మెంబర్‌షిప్స్ అయితే ఉంటాయి. సో, మీకు మెంబర్‌షిప్‌కి సంబంధించి నేను పోస్ట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. సో, దానికి సంబంధించి వీడియో కూడా చేస్తాను కావాలితే. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ లాస్ట్ వరకు చూసినందుకు.